ఎవ్రీవన్, హలో హలో. నేను లైవ్ వచ్చేసాను. మళ్ళీ అడిశేష్ గారు జాయిన్ అవుతున్నారు లైవ్కి. నాకు కొంచెం దగ్గు జలుబు వచ్చినాయి. ఏంటో ఫ్రెండ్స్, లాస్ట్ 2-3 వీక్స్ నుంచి వరుసగా ఏదో ఒకటి అవుతుంది నాకు. అండ్ ఐ రియలీ హోప్ మీ అందరు క్వశ్చన్స్ అడగండి ప్లీజ్ కమెంట్స్లో. నేను చదువుతాయి సార్ క్వశ్చన్స్ అన్ని, ప్రామిస్. కనిపిస్తున్నానా, వినిపిస్తున్నానా, ఫస్ట్ ఆడియో వీడియో చెక్ ఫాస్ట్గా చెప్పేయండి. ఆల్ గుడ్ కనిపిస్తున్నానా? హాయ్ ఫ్రెండ్స్, హలో 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 హలో. నాకు దెబ్బలు తగులుతున్నాయి, జలుబులు వస్తున్నాయి. అబ్బో చాలా సిక్. ఏదన్నా లైఫ్లో పెద్దది అయ్యే ముందు ఇలా అవుతాయంట ఫ్రెండ్స్. అందుకని చాలా దెబ్బలు ఎదురు తింటున్నాను నేను. అక్క, ఇప్పుడు స్నో పడుతుందా మీ దగ్గర? ఇంక ఇదే పనా, ఎప్పుడు స్నో పడుతుందా? మాకు వాన పడుతుంది ఈరోజు. ఐ ఇన్వైటెడ్ ఆల్రెడీ. చూడండి ఒకసారి రిక్వెస్ట్ వచ్చిందో లేదో, ఎందుకంటే ఇన్స్టాగ్రామ్ లైవ్ అప్పుడప్పుడు. హలో అండి, హలో శేష్ గారు, ఎలా ఉన్నారు? హాయ్ ఈషా. ఐఎమ్ సో ఎక్సైటెడ్ టు టాక్ టు యూ. అసలు మీతో మాట్లాడే ఛాన్స్ వస్తుందా లేదా అనుకున్నాను, ఎందుకంటే మీరు ఇండియాలో ఇన్ఫ్లుయెన్సర్స్ తో బిజీగా ఉన్నారండి. రూబరు అండ్ డాన్సర్స్, మేము దూరంగా అయ్యయ్యో, ఉన్నాం కదా. లేదు 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 లేదు, మీరు కావాలంటే యూటా వచ్చి అర్జెంట్ సాల్ట్ లైక్ సైడ్ లో వేసేస్తారు ఊబర్ స్టెప్ లో. సూపర్ అండి. ఎప్పుడు వస్తున్నారు చెప్పండి, మీ యుఎస్ టూర్ ఎప్పుడు? ఐ థింక్ ఇట్ విల్ బి ఇన్ 10 days from now. ఓ యూనో, నైస్ నైస్. మా మా చెల్లెలు బాబు పుట్టాడు ఫ్లోరిడాలో. సో ఫస్ట్ వావ్, ఫస్ట్ వాడిని వెళ్ళి కలవాలి. మీట్ దిస్ న్యూ హీరో ఇన్ ఆ ఫ్యామిలీ. హౌ స్వీట్. పేరు పెట్టారా బాబుకి? కేశవ్. కేశవ్. సో క్యూట్, సో క్యూట్. మీరు అప్పుడు ఇక్కడ కూడా రావాలి, యూటాకి, డాలస్ కి అన్ని. యూటాలో అసలు ఉన్నారా మన ఇండియన్స్? నేనున్నా అండి, నేనే మీరే ఉన్నారా? నేనే ఉన్నా. పోలేండి, వచ్చి కలిసి బయట స్టెప్ వేసి వెళ్దాం. రీల్ చేసి వెళ్ళిపోండి. కాదండి, మీకు చాలా మంది కలుస్తుంటారు కదండి, మిమ్మల్ని కలిసినప్పుడు మీ పెద్ద ఫ్యాన్ అని చెప్తుంటారు. గూఢాచారి ఎవరు, ఈ మూవీస్ చూసి మీ ఫ్యాన్. వాళ్ళని నమ్మకండి, వాళ్ళందరూ ఫేక్ ఫ్యాన్స్. నేను మీ ట్రూ ఫ్యాన్. నేను ఇంటర్ లో ఎప్పుడో ఉన్నప్పుడు మీరు ఒక ర్యాప్ సాంగ్ రిలీజ్ చేశారు, భారతీయ కర్మ భగవద్గీయ మళ్ళీ భారతీయ భగవద్గీత కర్మ టైటిల్ ఆగమీయ. సాంగ్, యా, ఆ, మై ఫస్ట్ ఫిల్మ్. అప్పటి నుంచి నేను మీ బిగ్ ఫ్యాన్ అండి. ఆల్ మై ఫ్రెండ్స్, వి ఆల్ థాట్ యు వర్ సో కూల్. అవునా? యా. మరి ఎప్పుడు హాయ్ చెప్పలేదు ఇన్స్టాగ్రామ్ లో, ఎప్పుడు ఒక అంటే మేము చెప్తామండి, మీరు ఏమైనా చూసుకుంటారండి మెసేజ్లు? చెప్పండి. మీరు పంపించారా? ఐఎమ్ సో సారీ. మీరు అసలు మీ అకౌంట్ మా ఫ్యాన్స్ మెసేజెస్ యాక్సెప్టే చేయదు. యూ కాంట్ రిసీవ్ మెసేజెస్ ఫ్రమ్ ఎవ్రీ వన్ సెట్టింగ్ పెట్టారు మీరు. నేను అర్జెంట్ నా టీం ని అది తిట్టా, ఇలా డిజేబుల్ లాభం చేయండి, లేదు. మొత్తం నా మెసేజెస్ ఉంటాయి చూడండి. ఈషా బ్లాగ్స్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మన ప్రైమరీ కేటగిరీలో ఉంటామని చెప్తాను. చెప్పండి, మీ జనరల్ ప్రైమరీలో పెట్టుకోండి. కాదండి, మీరు అప్పుడు ర్యాప్ అసలు చాలా బాగా పాడారు. ఐ వాజ్ సో అబ్సెస్డ్. అప్పుడు తెలుగులో ర్యాప్ అసలు అనేది చాలా కొత్త. సో మా ఫ్రెండ్స్ అందరం మేము నేర్చుకున్నాం కూడా ఆ పాటని అప్పట్లో. ఇక్కడ మీదే ఊరు? ఇక్కడ హైదరాబాద్ అండి. Nice, nice, nice. సో యా, మీరు ఈ మూవీ నిన్న నైట్ చూసా అండి, చాలా చాలా బాగుంది. అండ్ ఫుల్ Oh, థియేటర్, glad. చాలా ఫుల్ గా నిండిపోయింది కూడా థియేటర్. హ్యూజ్ షౌట్ అవుట్ టు మోక్ష మూవీస్ ఫర్ రిలీజింగ్ ఇట్ అండ్ గివింగ్ అస్ అన్ ఆపర్చునిటీ టు వాచ్ ద మూవీ. చాలా Yeah, నచ్చిందండి మూవీ they've నాకు. done a యా stellar job distributing the film. యా, But I'm so glad you loved the film. చాలా ఎమోషనల్ గా ఉంది. సో డిఫరెంట్. అంటే మీ మూవీస్ అన్ని బాగుంటాయి, బట్ ఇది కొంచెం ఎంతవరకు చెప్పొచ్చో లేదో తెలియదు కానీ క్లైమాక్స్ లో అయితే ఐ గాట్ రియలీ రియలీ వెరీ ఎమోషనల్. అండ్ మృణాల్ గారు కూడా చాలా బాగా చేశారు. మీరు చాలా బాగున్నారు చూడడానికి. మీ యాక్ట్ యాజ్ యూజువల్ అంతా బాగానే ఉంది మూవీ. కానీ మృణాల్ గారు అయితే ఐ ఫౌండ్ హర్ వెరీ బ్యాడ్ యాస్ ఈ మూవీలో. నాకు కూడా అట్లా కారు She is. డ్రిఫ్టింగ్ ఇవన్నీ చేయాలని లైట్ Listen, గా.
there's something cool, right, about యా a woman in a sari holding a gun and drifting an యప్ ambulance at the same యప్ time. నాకు Something రిక్రియేట్ very cool చేయాలని about ఉన్నాయి అలాంటివన్నీ ఇప్పుడు. ఐ it. గాట్ సో You can ఇన్స్పైర్డ్. permission ఇస్తారా పోలీసులు? ఇస్తారులేండి, అంబులెన్స్ కాదు కానీ నా కార్ నేను ఎక్కడ తిప్పుతా ఇక్కడ. మీరు ఎందుకంటే ఒక్కొక్క మూవీకి ఇంత గ్యాప్ తీసుకుంటున్నారు? ఇన్ని రోజులు అయింది ఎందుకు మీ మూవీ? యాక్చువల్ అలా ఏం కాదు. 22 ఎండ్ లో హిట్ 2 రిలీజ్ అయింది. దానికి ఒక 2 months తర్వాత స్టార్టెడ్ రైటింగ్ గూఢచారి 2 అండ్ డెకాయిట్ టుగెదర్. రెండు రాసేసరికి సంవత్సరం పట్టింది బికాస్ ఇట్స్ 2 scripts. యా And then I made this film for a year and a half. అంతే. కాదండి, మీరు గూఢాచారి 2 మూవీ రిలీజ్ అయ్యే లోపల నాకు ట్రైనింగ్ అయిపోయి నేను స్పై అయిపోయేలాగున్నాను. ఇంకెప్పుడండి, ఎన్ని రోజులు వెయిట్ చేయాలి చెప్పండి? ఫస్ట్ మీరు డ్రిఫ్టింగ్ నేర్చుకోండి. డెకాయిడ్ లో సరస్వతి లాగా డ్రిఫ్టింగ్ అయిపోయి సగం స్పై ట్రైనింగ్ అయిపోయినట్టు. కాదండి, అది సీరియల్ థర్డ్ ఎప్పుడు రిలీజ్ అండి గూఢాచారి 2? Towards the end of this year. అండ్ యా But the only thing is, when you practice the drift, you have to do it in a sari. యా నో డెఫినెట్లీ ఐ ట్రై మై బెస్ట్. డ్రైవింగ్ అంత మాత్రం అంటే ఇప్పుడు డ్రిఫ్టింగ్ కూడా అంటే. హౌ ఆర్ యూ సెలబ్రేటింగ్ ద సక్సెస్ అండి, డెకాయిట్ మూవీ సక్సెస్? Beautiful, it's my biggest opening ever. Um, uh, ఎక్కడో ఐఎండిబిలో మనకు 5 టైటిల్స్ ఉంటే చాలరా అనుకున్న నాకు, బర్క్లీలో ఉంటున్న కలగనేవాడిని. Suddenly it's like today people from all over the world, when they trust your thoughts, trust your feelings. And the way you said, when you told me what you felt, how you got emotional watching the climax. That's what I work hard for. మనకి వేరే సెలబ్రేషన్ రాదు. డ్రింకింగ్ లేదు, స్మోకింగ్ లేదు. So the only celebration I do have is to be able to just see and feel your reactions. నేను వైజాగ్ లో ఉన్నాను. And you should have seen, we saw these like 25 girls with their moms and grandmoms, all of them together, just looking at me with tears in their eyes. And it just feels right. అంటే ఇంకోటి ఏంటంటే, ఫస్ట్ టైం బ్రెయిన్ తోటి ట్విస్ట్లు అన్నట్టు కాకుండా మనసుతో చేసేసాను. మైండ్ గేమ్ ఆడాలనుకోలేదు సార్. లేదు, చాలా వెరీ స్వీట్ మూవీ. ఐ రియలీ లవ్డ్ ఇట్. ఐ ఎంజాయ్డ్ ఇట్ అ లాట్. మీ ఫేవరెట్ డైలాగ్ ఏంటండి మూవీలో? ఒక డైలాగ్ చెప్పరా? కుమ్మాలడే కుమ్మాలి ఫిక్స్. అండ్ ఈ మూవీలో మీరు డాన్స్ కూడా వేశారు కదండి, సచ్ అ గుడ్ డాన్సర్. యా, మీరు ఇంకా ప్రతి మూవీలో కొంచెం ఒక్కొక్క డాన్స్ నంబర్ ఇంక్లూడ్ చేయాలి. చిన్నప్పుడు మన ఈ బే ఏరియా తెలుగు అసోసియేషన్ మన August 15 మేలాస్ ఉండేది. పర్ఫార్మ్ చేసేవాడిని. ఎప్పుడు లాస్ట్ ప్రైజ్ వచ్చేది. చాలా కాలం మనకి రాదేమో డౌట్ వచ్చింది, బట్ ఫైనల్ గా ధైర్యం చేస్తే బై గాడ్స్ గ్రేస్ వి గాట్ రియలీ గుడ్. యు వర్ రియలీ గుడ్ అండి డాన్స్ లో. మీరు ఎందుకు వేయట్లేదు డాన్సర్స్ ఎక్కువ అసలు మీ పాత మూవీస్ లో కూడా? అంటే స్కోప్ లేదా? ఏమంటారు, గ్యాప్ తీసుకున్నావా? తీసుకున్నా ఏదో అంటారు. గ్యాప్ వచ్చింది, తీసుకోలేదు, వచ్చింది. అంతే వచ్చింది. బట్ ఐ థింక్ I found the courage to do it. సో అది వర్కౌట్ అయిపోయింది. సో కూల్. కాదండి, మీరు ఇక్కడ యుఎస్ లో పెరిగారు కదండి? లైక్ యు వర్ born and raised in USA? No, born in Hyderabad. First 10 years of my life was in Chennai, Visakhapatnam, North Africa, all sorts of places. సో ఇక్కడ మీరు చెప్పండి. అక్కడి నుంచి బర్క్లీ, కాలిఫోర్నియా. ఓకే. సో మీకు యుఎస్ యాక్సెంట్ స్లాంగ్ ఉంటది కదండి? మీరు ఇండియాలో ఉన్నప్పుడు అసలు మా ఇండియన్స్ లాగా మాలాగా ఇంగ్లీష్ మాట్లాడతారు. ఈ స్విచ్ ఎలా మీకు వస్తుంది చెప్పండి? సంథింగ్ లాట్ ఆఫ్ ఎన్ఆర్ఐస్ డూ. ఎందుకంటే వాళ్ళు ఇంట్లో ఉండేటప్పుడు ఏంటంటే పేరెంట్స్ రిలేట్ అవ్వడానికి వాళ్ళు తెలుగు మాట్లాడే బదులు ఇండియన్ యాక్సెంటెడ్ ఇంగ్లీష్ మాట్లాడిస్తారు పేరెంట్స్ తోటి రిలేట్ అవ్వడానికి. సో అలా అలవాటైంది చిన్నప్పుడు. బట్ ఇప్పుడు మన డెకాయిట్ డైరెక్టర్ షనీల్ ఓక్లాండ్ లో పెరిగెడతారు. సో బర్క్లీ ఓక్లాండ్ పక్క పక్కనే కదా. సో మేము కానీ ఇఫ్ వి జస్ట్ సిట్ అండ్ మేము ఇంకా ఎవరిని పట్టించుకోవడం మాట్లాడుకోవడం మొదలు పెడితే అట్ వన్ పాయింట్ ఏం మాట్లాడుతున్నారు మీరు, యూ గైస్ డోంట్ సౌండ్ ఇండియన్ అని అందరు అంటుంటారు మమ్మల్ని. Couple of hip hop heads who are into hip hop music, and just suddenly we sound like we're West Coast kids. సో ఆ కోడ్ స్విచ్చింగ్ అనేది మీకు న్యాచురల్ గా వచ్చిందండి, ఆర్ డిడ్ యూ హ్యావ్ టు వర్క్ హార్డ్ లైక్ ఇట్లా మాలాగా మాట్లాడే? That's something lots of NRIs just have it growing up.
అందరు ఫేక్తున్నారు అనుకుంటారు కానీ అది నిజం కాదు. చెప్పండి, అదే గట్టిగా చెప్పండి. వీళ్ళందరు నేను ఎందుకు ఫేమస్ అయ్యా తెలుసా అండి ఇన్స్టాగ్రామ్ లో? నేను తెలుగుని కొంచెం మీరు వింతగా అంటే మాట్లాడా ఒక రీల్ లో. వీళ్ళేమో నేను కావాలని మాట్లాడుతున్నా అంటున్నారు, కానీ ఇక్కడ ఉండి ఇట్లా అలవాటు అయిపోయిందండి. లేదు లేదు, మీరు కొంచెం డిఫరెంట్ గానే కావాలని మాట్లాడుతున్నారు కాదా? లేదండి, మీరు ఇంకా ఇయ్యండి, ఇంకా ట్రోలర్స్ ఇంకా ఇయ్యండి కంటెంట్. కాదండి, ఇంకో క్వశ్చన్. నేను మీ ఒకటి రెండు చూశాను, మరి చూసినప్పుడు నాకు కూడా ఏంటి కావాలని డౌట్ వచ్చింది. ఒక్కటి రెండు సార్లు అంటే మాట్లాడొచ్చండి కావాలని, ఇంకా అన్ని అట్లంటే కష్టం కదా. యాక్టింగ్ అంత యాక్టింగ్ వచ్చింటే నేను కూడా ఇప్పుడు సినిమాల్లో ఉండేదాన్ని ఈ పాటకి. కాదండి, మీరు ఇలా మీ మూవీస్ లో చాలా డీప్ గా లవ్ చేస్తారు హీరోయిన్లతో, చాలా డీప్ గా లవ్ లో హీరోయిన్లతో పడిపోతుంటారు, బాబోయ్. వాళ్ళ పిల్లల్ని పెంచుకుంటుంటారు కూడా. అలా ఆ డెప్త్ కి అసలు ఎలా అండి, ఆ డెప్త్ ఎలా వస్తుందండి మీకు? You know what it is? Mm. I feel this is the deepest one I've done. Mm. Because దానికి రీజన్ ఏంటంటే, Mm. ఇంతకు ముందు ఒక ఫర్ ఎగ్జాంపుల్ క్షణంలో ఒక థ్రిల్లర్ లో లవ్ స్టోరీ, Mm. గూఢచారిలో ఒక స్పై ఫిల్మ్ లో లవ్ స్టోరీ, మేజర్ లో ఒక పేట్రియాటిక్ ఫిల్మ్ లో లవ్ స్టోరీ. Mm. బట్ డెకాయిట్ ఇస్ అ లవ్ స్టోరీ. Mm. అందులో యాక్షన్ ఉంది, అందులో సమ్ అదర్ థింగ్స్ ఉన్నాయి, బట్ ఇట్స్ Mm. ఫండమెంటలీ అ లవ్ స్టోరీ. Mm. సో ఇట్ వాస్ ఇంపార్టెంట్ టు ట్రై అండ్ ఫైండ్ దట్ ఫీలింగ్. అండ్ వి వర్ ప్లేయింగ్ విత్ దిస్ ఐడియా. మీకు డెప్త్ ఎలా దొరుకుతుంది అన్నారు కదా, Mm. ఇట్స్ అబౌట్ ఫైండింగ్ ద లిటిల్ మూమెంట్స్ అండి. Mm. డెకాయిట్ ఫస్ట్ 15 minutes చూస్తే చిన్న చిన్న విషయాలు, Mm. ఏదైనా వండి పెట్టింది, Mm. పక్క పక్కన కూర్చున్నారు, ఇలా చేతులు తాకే, అంతే. ఇట్స్ నాట్ అబౌట్ సమ్ బిగ్ మూమెంట్స్. Mm. ద రీజన్ ఐ డిడ్ దట్ వాస్ బికాస్ నా ఫస్ట్ బ్రేకప్ అయినప్పుడు Mm. ఇట్ వాస్ దోస్ లిటిల్ మూమెంట్స్ దట్ ఐ మిస్డ్. Mm. నా రియల్ లైఫ్ లో తనకి షీ వాంట్ నాకు మంచి సాంబార్ వండి పెట్టాలని తన ఫీలింగ్. Mm. సినిమాలో హల్వా అని పెట్టాం ఆ Yeah, ఇన్స్పిరేషన్. yeah, yeah, yeah. బట్ హౌ దట్ పేస్ ఆఫ్ ఇన్ ది ఎండ్ is the thing we looked for. Yeah, yeah. So sweet. ఇప్పుడు వరకు మీరు చేసిన మూవీస్ అన్నిట్లో మీ ఫేవరెట్ ఏంటండి? I would say right now released Dacoit ఉంది కదా, Dacoit. Yeah, yeah. డెకాయిట్ తర్వాత నెక్స్ట్ ఇన్ లైఫ్. నెక్స్ట్ గూఢచారి 2. మీ డ్రీమ్ ప్రాజెక్ట్ అని ఏమన్నా ఉందా అండి? లైక్ ఇలా ఈ జానర్ లో చేయాలి అని అట్లేమన్నా? ఉండేది. ఐ వాంటెడ్ టు డూ కర్ణుడు రోల్, బట్ couple of things. One, Nagi shot Prabhas garu in such a fantastic way. Yeah. అనవసరంగా మనం ఎందుకు మళ్ళీ రంగంలో దిగేదని అది కంపారిజన్ వచ్చేస్తుంది. అండ్ వెన్ సమ్మన్ యాజ్ అమేజింగ్ అండ్ హ్యూజ్ as ప్రభాస్ గారు has done it. రెండోది ఏంటంటే, ఐ జస్ట్ ఫీల్ లైక్ యాజ్ ఐఎమ్ డూయింగ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మూవీస్, ఐఎమ్ స్టార్టింగ్ టు రియలైజ్ దట్ ఆ మూమెంట్ లో మనకి ఏది హార్ట్ టచ్ అయింది అని ముఖ్యం. ఇట్స్ నాట్ అబౌట్ అ డ్రీమ్ రోల్ ఓవర్ ఆల్ ఎనీమోర్, ఐ థింక్. నేను అంటే ఇమాజిన్ ఎవ్రీథింగ్ ఐ డ్రీమ్ అబౌట్ ఇస్ హ్యాపెనింగ్. దట్స్ ద లైఫ్ ఐఎమ్ లివింగ్. ఎలా అండి, లైక్ హౌ డిడ్ యూ మేక్ యువర్ డ్రీమ్స్ ఆల్ కమ్ ట్రూ? మీరు ఇక్కడ USA లో ఉన్నారు అండ్ యు ఆర్ డ్రీమింగ్ అబౌట్ యాక్టింగ్ ఇన్ టు మూవీస్. లైక్ వుడ్ యూ కాల్ ఇట్ మేనిఫెస్టేషన్ ఆర్ హార్డ్ వర్క్? ఎలా మీరు ఎలా డిస్క్రైబ్ చేస్తారు? డెఫినెట్లీ పట్టుదల అండ్ ఆల్ దట్. అంటే you don't really know anyone. And నేను F1 కాదు, I grew up there. Yeah. And నాకు ఏ పని చేయడం రాదు. కాలేజ్ డ్రాప్ అవుట్ because I was studying film, and I realized that I'd rather make movies than study about making movies, which was a stupid decision, but I made that decision. And alanti time lo, it took a lot of willpower to shift back to India. Manaku asalu road daapam kuda sarigga raadu aa time. And you have to stay the course. You have to stay the course. Keep your head down, work hard. Of course, దేవుడు తోడవ్వాలి. సచ్ అన్ ఇన్స్పైరింగ్ జర్నీ అండి మీది. ఇప్పుడు ఇలా మూవీస్ లో రావాలి, ఇలా డైరెక్టర్ అవ్వాలి, స్టోరీస్ రాయాలి అనుకున్న వాళ్ళకి మీరు ఏమి మెసేజ్ ఇస్తారండి? I think we live in an era where everybody thinks it's about how popular you are. And I feel it's about how great your work is. Like today, for Dacoit, I mean, there was a small doubt I had. అంటే 3 ఏళ్ళు 8 months సినిమా వచ్చి జనాలు అసలు మనం అసలు గుర్తున్నామా?
Do people even care? Have they moved on? It's half a generation. There's people I know who, when my last film released, they were in their last year of college and now they've had a kid. Yeah. Yeah. Have people moved on like a doubt on it? And then suddenly Decoit became the biggest opening of my career. And I think there's only one reason for it: the hard work I've put in, Yep. both into this film and the films prior. So Yep. at the end of the day, that's the only thing that matters. If you do that, you get famous for it. And the advice I would give to everybody is, people seem to misplace the idea that the fame comes first. Yep. The art comes first. Nice. Very well said. And were your parents supportive అండి మీరు ఇట్లా మూవీస్ చేస్తారు అని చెప్పినప్పుడు? చాలా ఒక Ah, స్టార్ కిడ్ ఎంత సపోర్ట్ ఉంటుందో అంత డబుల్ సపోర్ట్ వచ్చింది. that's so sweet. నాకు 13 years అప్పుడు డాడ్ మినీ టీవీ కెమెరా కొనిచ్చారు. Ah, నా ఫస్ట్ స్టూడెంట్ ఫిల్మ్ కి డబ్బులు ఇచ్చారు. so sweet. అమ్మ gave me some money for my first film. Everything. అసలు నేను అడిగిన ప్రతి థింగ్ వాళ్ళు చేసి పెట్టారు. Yeah. Even if I lost it all, ఆ టైం Yeah. Yeah. No. వెరీ స్వీట్, వెరీ స్వీట్. సో ఇప్పుడు బ్యాక్ టు డెకాయిట్ అండి. సో ఈ మూవీ స్క్రిప్ట్ మీకు ఎలా వచ్చింది? అండ్ వాట్స్ వన్ థింగ్ ఇన్ దట్ స్క్రిప్ట్ దట్ మేడ్ యూ సే yes, let's go ahead with this movie? And Well, I mean, it's a film written by me and my best friend, Shanil. So we wrote it together. సో నేను యాక్సెప్ట్ చేయడం జరగలేదు, ఉల్టా మేమిద్దరం కలిసి వేరే వాడిని ఒప్పించడం జరిగింది. సో షనీల్ కి తెలుగు రాదు, అండ్ నేను తెలుగు ఆలోచిస్తాను, తను హిందీ. సో వీ షాట్ దిస్ ఫిల్మ్ ఇన్ 2 different languages. సో మేము ఫర్ ఎగ్జాంపుల్ మృణాల్కి నరేట్ చేసేటప్పుడు షనీల్ కొన్ని మాటలు హిందీకి చెప్తాడు, నేను తెలుగు డైలాగ్ చెప్పి అండ్ దిస్ ఇస్ వాట్ ఇట్ మీన్స్ అని చెప్పి మళ్ళీ షనీల్ జంపింగ్ అయ్యేవాడు. సో స్వీట్. నెక్స్ట్ ఏమున్నాయండి ప్రాజెక్ట్స్ పైప్ లైన్ లో, గూఢాచారి 2 కాకుండా? Couple of love stories. Announce them soon. Feeling a lot these days. Maybe suddenly because when I saw those girls and their grandmothers and all them, అనిపించింది ఏంటి అందరూ నరుక్కుంటున్నారు, వైలెంట్ గా ఉంది ప్రపంచం, ఒక ఫీల్ తో చేద్దాం. సో మనసుతో చేయాలనుకున్న ఫస్ట్ సినిమా, అండ్ ఐ హోప్ టు కంటిన్యూ టు మోర్. సో స్వీట్, యూ షుడ్. అండ్ మీరు పెట్ లవర్ కూడా కదండి, మీకు పెట్స్ అంటే చాలా ఇష్టం కదా? I do. I have 5 dogs and 4 Wow. cats. Wow. Bubbles, Ganesh, Bagheera, Mickey, Minnie, 5 dogs. Shantuli, Guddu, Tutti, Fruity, 5 cats. Wow. Do they all get along well? కలిసే ఉంటాయా 5 dogs, 5 cats? A lot of them are in my Goa home. ఇక్కడ 3 Shih Tzus ఉన్నాయి. Bubbles, Ganesh and Bagheera. So sweet. ఇంతే ఉంటాయి, బ్రెడ్ లోఫ్ అంత ఉంటాయి. నాకు 2 dogs ఉన్నాయి. ఐ హావ్ అ గోల్డెన్ రిట్రీవర్ అండ్ corgi, మోగ్లీ అండ్ మైలో. హౌ స్వీట్. Yeah. మరి గోల్డెన్ రిట్రీవర్ బులీ చేస్తాడు? ఇట్స్ అదర్ వే అరౌండ్. కార్గి గాడు అందరిని, నన్ను, మనుషుల్ని అందరిని బులీ చేస్తాడు వాడు. సో మీరు ఎప్పుడు షిఫ్ట్ అయ్యారు యూటీకి? ఇట్స్ బీన్ 10 years అండి, ఇప్పుడు 10 years అవుతుంది. బట్ ఐల్ బీ ఇన్ హైదరాబాద్ నెక్స్ట్ వీక్. అవునా? ఒక టీవీ షో కోసం కలవాలి. మీరు టైం ఇస్తారంటే రీల్స్ చేయడమే పని. ఇంకా ఇస్తాను. ఈ లోపల నేను యూఎస్ వెళ్ళిపోతానేమో, అదొక డౌట్. బట్ కలుద్దాం, డెఫినెట్లీ కలుద్దాం. లెట్స్ మీట్ వెన్ యు అగైన్. No, I'm curious, what did you like in the film? నాకు చాలా రోజులు అయిందండి ఒక మంచి లవ్ స్టోరీ చూసి, ఇట్లా బాగా పిండేసే లవ్ స్టోరీలు చూసి చాలా రోజులు అయింది. సో ఐ జెన్యూన్లీ ఎంజాయ్డ్ ఇట్. లైక్ ఐ గాట్ రియలీ సాడ్ ఎండ్ కి వచ్చేసి. ఐ డోంట్ నో హౌ మచ్ ఐ షుడ్ టాక్ ఆర్ నాట్, బట్ ఐ గాట్ రియలీ సాడ్. బట్ ఇట్స్ బీన్ అ వైల్ సిన్స్ ఐ బీన్ సాడ్ లైక్ దట్. అంత ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యి మూవీకి చాలా చాలా రోజులు అయింది. Thank you so much. And then I really like మీ మూవీస్ లో women కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు, వాళ్ళ రోల్స్ కి కానీ క్యారెక్టర్స్ కానీ, లైక్ వాళ్ళకున్న ప్రామినెన్స్. లైక్ ఐ రియలీ ఎంజాయ్ దట్. They're the reason we're born. Yeah. అండ్ స్క్రీన్ ప్లే బాగుంది, పిక్చరైజేషన్ అన్ని బాగున్నాయండి. మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది. The background music, Beams గారు ఇప్పుడు మంచి సాంగ్స్ ఇచ్చారు, మంచి హిట్ అయ్యాయి. But the background music is done by a young kid named Gyani. An additional 30% background music, another young kid named Anant. I'm so happy about being able to work with new talents. Yep. ఇప్పుడు మీకు ఎవరన్నా స్టోరీ చెప్పాలంటే అండి, how can they reach out to you? How do they approach you? I reach out to my manager.
In the case of Hit 2, for example, Nani himself called me and said, Shailesh, కథ చెప్తా అంటున్నాడు ఒకసారి విను. ఏ సినిమా అంటే హిట్ 2. నైస్. అండ్ హిట్ 2 కూడా ఐ రియలీ లైక్ హిట్ 2 కూడా. నాకు ఆ డాగ్ కూడా చాలా ఇష్టం, మీతో పాటు కలిసి యాక్టింగ్ చేసిన డాగ్, లైక్ సో క్యూట్. In real life, her name is Sasha. In the film, it's a boy named Max and Bitta. బాయ్, అదే కరెక్ట్, సో క్యూట్. మీరు ఫ్యాన్స్ ని మీట్ అవుతారా అండి యుఎస్ కి వచ్చాక? ఆర్ ఇండియాలో కూడా అందరు క్వశ్చన్స్ అడుగుతున్నారు కింద, లైక్ ఇస్ దేర్ వే దే కెన్ మీట్ యూ ఆర్ సక్సెస్? Yeah. I just met a bunch of them today. Hyderabad Central University. There were 6,000 people, and it was just amazing to celebrate with them. నైస్. So definitely, ఇప్పుడు యూఎస్ వచ్చినప్పుడు అందరినీ కలుస్తాను. Yeah. మొన్న ఒక 1 or 2 years back ఆటాకు వచ్చాను. Oh yeah. It was interesting to get proposed to by some girls in front of their moms and dads. Wow. ప్రపోజ్ అంటే గుర్తొచ్చిందండి, మీరు పెళ్ళి ఎప్పుడు చేసుకుంటున్నారు? అసలు అలాంటి ఆలోచన డిప్లొమాటిక్ లేవా? ఆన్సర్, యునైటెడ్ నేషన్స్ డిప్లొమసీ టైప్ కోర్స్ లో ఐ మ్యారీడ్ టు మై వర్క్. బాగుందండి. మీకు గర్ల్ ఫ్రెండ్ ఎవరైనా ఉన్నారా? ప్రస్తుతానికి ఏమంటారు, ఫేస్బుక్ స్టేటస్ ఇట్స్ కాంప్లికేటెడ్. నైస్. ఇట్స్ కాంప్లికేటెడ్, యు నో హౌ దట్ ఫీల్స్ ఫర్ మోస్ట్ ఆఫ్ us. అదేలేండి. మరి మీ పరిస్థితి ఏంటి? మరి మీరు కూడా మీ ఫ్యాన్స్ చెప్పాలి. ఏంటంటే నాకు పెళ్ళైపోయి పిల్లలు కూడా అండి బాబు. అవునా? ఐ హావ్ వన్ ఎంతమంది? బేబీ. ఏంటంటే షీఈస్ How old 2 is your years baby? old. ఈ రోజే షీఈస్ 2, ఈ రోజే ఇట్స్ హర్ బర్త్డే టుడే. It's her birthday. Happy birthday. How old? Like what's her name? మిథిల. మిథిల. అరే మంచి పేరు. మా పెద్దమ్మ పేరు మిథిల. అవునా? సో స్వీట్. యా. కానీ మరి యూటా స్కూల్స్ లో ఎలా ప్రొనౌన్స్ చేస్తారో నాకు తెలియదు. మిథిల, అదేలేండి. మిథిల్దా అంటారు. మిథిల మీమి అని షార్ట్ కట్ ఆమె పెట్టుకుంది, సో దే కాల్ హర్ మీమి ఇప్పుడు డే కేర్ లో అలా. How sweet, మిథిల. Very nice. థ్యాంక్ యూ సో మచ్ శేష్ గారు ఫర్ యువర్ టైమ్. ఐ డోంట్ వాంట్ టు టేక్ అప్ టూ మచ్ ఆఫ్ యువర్ టైమ్, మీరు చాలా బిజీగా ఉంటారు. అండ్ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ ఆన్ ద హ్యూజ్ సక్సెస్ ఆఫ్ డకాయిట్. ఈసారి మమ్మల్ని కలవాలి, మాతో కూడా రూబరు డాన్స్ వేయాలని నేను కోరుకుంటున్నాను. Yeah, I'd also like to meet Mithila maybe. Yes, oh that's so cute. Yeah. Thank you so much. As you see in my films, I'm very fond of children. So. Yep. పెంచుకుంటుంటారు మీరు పిల్లల్ని, అందరు పిల్లలు మీ పిల్లలే. అంతకన్నా రెస్పాన్సిబిలిటీ కావాలి. ఇప్పుడే మూవీ చూసి వచ్చాం, సూపర్ ఉంది. అందరూ ఎవ్రీవన్స్ వాచింగ్ ద మూవీ, దే ఆల్ లవ్డ్ ఇట్. కింద కమెంట్స్ లో Varshita is asking you how Mithila is. His names are in comment also. Really wanted to dance with you in HCU. Have shouted for it. ఉంటది, పువ్వు మస్తు ఉంటది. నేను చదవకండి బాబు. అమ్మో, మీకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. కవితలు రాస్తుంటారు. How sweet. బిగ్ ఫ్యాన్ శేష్, లవ్ యూ. భవ్య, మీరు హాయ్ భవ్య అని ఒకసారి చెప్పండి. Love you too, Bhavya. సూపర్ అండి. సో ఇప్పుడు వరకు మూవీ చూడని వాళ్ళ కోసం ఒక మాట చెప్పండి, ఎందుకు చూడాలి, ఎందుకు వాచ్ చేయాలి, ఎస్పెషల్లీ యుఎస్ ఆడియన్స్ కి. కొంచెం టిపికల్ గా, అంటే I've been saying it in a lot of interviews, so don't mind if I repeat myself. But I think of Dacoit as like an M&M. The chocolate on the inside is the love story. The hard shell on the outside is the action film. So it's a beautiful love story that we told in the rhythm of an action film. So I hope you like it. ఈసారి మనం బ్రెయిన్ తోటి మైండ్ గేమ్స్ ట్విస్ట్ పక్కన పెట్టి ఫీల్ తో చేసిన సినిమా. సూపర్ అండి, సూపర్. థ్యాంక్ యూ సో మచ్ శేష్ గారు. థ్యాంక్ యూ మోక్ష మూవీస్ ఫర్ డిస్ట్రిబ్యూటింగ్ ద మూవీ అమెరికాలో. అండ్ ఇట్ వాస్ సో నైస్. Yes, and so nice talking to you. You're so sweet, so humble. ఇంత పెద్ద స్టార్ అయ్యి ఉండి మీరు కొంచెం యాటిట్యూడ్ చూపించాలండి నెక్స్ట్ టైం వచ్చినప్పుడు. ఇంత స్వీట్ గా మాట్లాడద్దు మీరు కొంచెం. అసలు ఇంటర్వ్యూ ఎలా చేయాలంటే అలానే ఉండండి మీరు. అలా ఉంటేనే లైక్ ఇట్స్ నైస్. లైక్ ఇప్పుడు మాలాంటి వాళ్ళు యాటిట్యూడ్ చూపించారు అనుకోండి, ఎవరు సీరియస్ తీసుకోరు. మీరు చూపించారు. Not at all. I'm very grateful. So humble and you're so down to earth. నేను ఎక్కువ కటింగ్ చూపించానంటే మా అమ్మ ఏంట్రా ఎలా ఏం పొగకిందా అని తిడుతుంది. And like that, this is why people love you. You're so relatable and we relate to you so much. అందుకని అంత ఏడుపు వస్తుంది మాకు కూడా మూవీస్ అన్ని చూసి. లైక్ we owned you. You're like one of us. అండ్ మీరు ఇలానే మంచి మంచి మూవీస్ చేయాలి. తొందరగా గూఢాచారి మూవీ రిలీజ్ చేసేయండి. నేను ముందే స్పై అయిపోయి పాకిస్తాన్కి వెళ్ళిపోక ముందే మీరు మూవీ రిలీజ్ చేసేయండి ఫాస్ట్ గా.
I can't wait to watch. Thank you. Thank you so much, Andy. Thanks for your time. Thank you. Bye. Watched it quite, guys. Yep. See ya.